తెలంగాణ ఆర్టీసీ నుంచి 150 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయిందండి. ఫిబ్రవరి 16 వరకు వీటికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు BA, BCom, BSc, BBA లాంటి కోర్సులు, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి పరీక్ష కూడా లేదు. కేవలం మీకు వచ్చినటువంటి మార్కుల ద్వారా మాత్రమే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది 3 సంవత్సరాల కాల పరిమితితో మొదటి సంవత్సరం ప్రతి నెల 15,000, రెండవ సంవత్సరం ప్రతి నెల 16,000, మూడవ సంవత్సరం ప్రతి నెల 17,000 జీతం ఇస్తూ మనకు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ అందజేసేటువంటిది ఇది. సో దీని తర్వాత ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి వెంటనే రెగ్యులర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని సందర్భాలలో. సో ఉత్తగా ఇంటి దగ్గర ఉండి ఊరికే ఉండడం కంటే ఇలాంటి ఏదైనా అప్రెంటిస్ కోర్సులో చేరి స్టైఫండ్ తీసుకుంటూ 16,000, 17,000 మనకు స్టైఫండ్ వస్తుంది కాబట్టి మనకు సర్టిఫికెట్ కూడా వస్తుంది కాబట్టి మంచి అవకాశం. డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఎక్స్ట్రా అర్హతలు లేకుండా కేవలం డిగ్రీతో అప్లై చేసుకున్నటువంటి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొద్దిగా లెంతీగా ఉంటుంది కావచ్చు వీడియో, కానీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో లభిస్తుంది. కాబట్టి చివరిదాకా చూడండి. మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్ ద్వారా ఈ పోస్టుల కోసం అప్లికేషన్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఇంటి దగ్గర ఉండి అప్లై చేసుకుంటారు ఖచ్చితంగా. సో ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని అయితే కల్పించండి. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దాం. విషయంలోకి వెళ్ళే ముందు నా పేరు కాపిల్ల నరేష్, మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. మన యుగురం టీవీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి విద్యా ఉద్యోగ వార్తలు గత 6 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఇంకేం వచ్చినా, ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినా, విద్యా ఉద్యోగ సమాచారం ఉన్నా కూడా మన ఛానల్లో అందుతుంది. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి PDF ఫార్మాట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, చూడొచ్చు. సో ఇక్కడ నాన్ ఇంజనీరింగ్ కోర్సులు ఏవైతే గ్రాడ్యుయేట్స్ ఏవైతే ఉంటాయో, BCom కానీ, BSc కానీ, BA, BBA లాంటి కోర్సులు, BCA లాంటి కోర్సులు చేసినటువంటి వాళ్ళు ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. NATS.education.gov.in అనే వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఒక అప్లికేషన్ చేసి చూపిస్తాను. ఇది 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 3 సంవత్సరాల కాల పరిమితిలో మొదటి సంవత్సరం నెలకు 15,000 చొప్పున, రెండవ సంవత్సరం నెలకు 16,000 చొప్పున, మూడవ సంవత్సరం నెలకు 17,000 చొప్పున మనకు స్టైఫండ్ అయితే ఇస్తారు. దీన్ని స్టైఫండ్ అంటారు, మనం శాలరీ అనరాదు, స్టైఫండ్ అంటారు. ఫిబ్రవరి 16వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఇక దీనికి సంబంధించినటువంటి ఈ జీవోలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నంబర్ R2/20లో మనకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అందులో మొదటిది వేకెన్సీ. హైదరాబాద్ రీజియన్లో 26 వేకెన్సీలు ఉన్నాయి. సికింద్రాబాద్లో 18, మహబూబ్ నగర్ 14, మెదక్ 12, నల్గొండ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం 9, నిజామాబాద్ 9, వరంగల్ 14. ఇలా టోటల్ 150 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 150 వేకెన్సీని అన్నింటినీ కూడా రిజర్వేషన్ ప్రకారం అయితే నింపుతారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనే విధానం ద్వారా మనకు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇది TS రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా కాదు, మొత్తం సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్. అంటే దానికి దీనికి తేడా ఏంది సార్ అంటే, ఇక్కడ TSలో BCలకు ABCD అనే కోడ్స్ ఉంటాయి, మనకు సబ్ క్యాస్ట్లు ఉంటాయి. ఇక్కడ BCA, BCB, BCC అని చెప్పి సబ్ క్యాస్ట్లు ఉంటాయి. బట్ ఇక్కడ మనకు సెంట్రల్లో ఉండదు, OBC అని ఉంటుంది. సో సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే మనకు 25% వెయిటేజ్ అందజేస్తున్నట్టుగానైతే ఇందులో ఇచ్చారు. ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను నేను. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BCom చేసిన వాళ్ళు, BSc చేసిన వాళ్ళు, BA, BBA, BCA చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కాకపోతే ఇక్కడ చిన్న తిరకాసు పెట్టిండు, చిన్నది కాదు ఇది పెద్దది అనుకోవచ్చు. 2018 నుండి 2023 మధ్యలో చేసినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చిండు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇగో ఈ కోర్సులు ఇచ్చిండు. BCom, BSc, BA, BBA 2018, 19, 20, 21, 22, 23. ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, అంటే ఇందులో పాస్ అయినటువంటి వాళ్ళు, ఈ అకాడమిక్ ఇయర్లో పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీగా ఇచ్చిండు. ఇదొకటి. ఇంకొకటి ఆరోది చూసినట్లయితే PHC క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదన్నట్టుగా ఇచ్చాడు. అంటే చాలామందిని ఫిల్టర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎలిజిబుల్ అయ్యేటువంటి వాళ్ళ
చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మీకు ఈ పోస్టు అందే అటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి 15,000, 16,000, 17,000 ఫర్ మంత్, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఫర్ మంత్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్ 3 సంవత్సరాలలో ఫర్ మంత్కి ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా CGPA అండ్ పర్సంటేజ్ ప్రకారమే ఇస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం అయితే జరగదు అంటే ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక మనం అప్లై చేసుకున్నటువంటి విషయంలోకి వెళ్తే గూగుల్లో NATS అని సెర్చ్ చేయండి. NATS అని సెర్చ్ చేయగానే మనకు స్టార్టింగ్లోనే వస్తుంది. ఇక్కడ చూడండి NATSeducation.gov.in వేరే వచ్చింది, ఇది చూడకండి. ఇక్కడ చూడండి, ఇది NATS.education.gov.in నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ పైన హెడ్డింగ్ మెనూలో స్టూడెంట్ అని ఉంటుంది, మొదటి ఆప్షనే. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని స్టూడెంట్ పైన క్లిక్ చేయగానే మనకు స్టూడెంట్ రిజిస్టర్ అని ఉంటుంది, లాగిన్ అని ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఇంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ కావచ్చు. ఇక్కడ మనం స్టూడెంట్ రిజిస్టర్ పైన క్లిక్ చేసి కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. నేను కొత్త వాళ్ళకి సంబంధించిన నుంచి మొదటి నుంచి చెప్తాను. ఇందులో ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలను అయితే మనకి ఇక్కడ చెప్తా ఉన్నది. మనకి ఏమేమి అవసరం అని చెప్పేసి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అవసరం మనకు, అండ్ వ్యాలిడ్ పర్సనల్ మెయిల్ ఐడి అవసరం. ఇక్కడ మెయిల్ ఐడి అనేది వ్యాలిడ్ ఎందుకు అడుగుతున్నాం అని అంటే, మనం రిజిస్ట్రేషన్ చేసుకోగానే మన మెయిల్ ఐడికి లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేస్తేనే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత చూద్దాం ఈ మెయిల్ ఐడి ఏదైతే అప్లై చేద్దాం కొట్టిపెట్టు అని అంటే కుదరది. ఖచ్చితంగా మెయిల్ ఐడి ఓపెన్ చేయాలి. మెయిల్ ఐడిలో లింక్ వస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తేనే మనకు లాగిన్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు కొత్తగా రిజిస్టర్ అవుతుంది. ఇక మొబైల్ నెంబర్కి OTPలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి, 1 MBకి తక్కువగా ఉండాలి, JPG ఫార్మాట్లో ఉండాలి. ఇక నెక్స్ట్ ఆధార్ సీడెడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ను లింక్ చేసుకున్న ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి ఉండాలి. మనం ఈ బ్యాంకు డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏదైతే ఉందో, BAనా, BCOమా, BSCయా, BBAనా, BCAనా ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, డిగ్రీకి సంబంధించిన ఏదైనా ఒక మెమో కానీ, ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉంటే బెటరు. అది PDF ఫార్మాట్లో ఉండాలి, 1 MB కంటే తక్కువగా ఉండాలి. ఇక చివరిది ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంకు పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజీని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది లేకపోతే బ్యాంకు స్టేట్మెంట్ ఆన్లైన్ ద్వారా కూడా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు కదా, ఆ స్టేట్మెంట్ని అయినా కూడా మనం అప్లోడ్ చేయాలి. అది 1 MB కంటే తక్కువగా ఉండాలి, ఎక్కువ పెద్దగా ఉండకుండా. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడే, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఓకే అంటేనే, ఎస్ అంటేనే మనకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్లో మన ప్రైమరీ డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది ఇక్కడ. సో ఇదంతా నేను చదివి చెప్తే బాగా లేట్ అవుతుంది కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఇంతకుముందు ఏమైనా అప్రెంటిస్ ప్రోగ్రాంలు చేసినామా అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏదైనా చేస్తేనేమో ఎస్ అని, చేయకపోతే నో అని క్లిక్ చేయండి. దాదాపుగా ఎక్కువ మంది చేయని వాళ్ళే ఉంటారు కాబట్టి నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే ఇక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్రెంటిస్షిప్ అని ఎర్రర్ వస్తుంది. అంటే ఒకసారి చేసిన వాళ్ళకు మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్. సో క్లోజ్ అయిపోయింది. సో అందుకే మనకు ఖచ్చితంగా నో అని పెట్టి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నో అని పెట్టండి. ఇక సెకండ్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. నో అని పెడితే బెటర్. ఒకవేళ ఎస్ అని పెడితే దానికి సంబంధించినటువంటి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్రెంటిస్షిప్ అని అంటుంది. అంటే మనం ఎలిజిబుల్ కాదన్నమాట. నో అని పెట్టి అప్లై చేసుకోవాలి. యూ హ్యావ్ పాస్డ్ అవుట్ త్రూ రెగ్యులరా, పార్ట్ టైమా, డిస్టెన్సా. మన డిగ్రీ అనేది డిస్టెన్స్లో ఉందా, పార్ట్ టైంలో ఉందా, రెగ్యులర్గా ఉందా. మన తెలంగాణలో రెండే ఉంటాయండి, రెగ్యులర్, డిస్టెన్స్. మరి పార్ట్ టైం అని ఎందుకు ఉందంటే ఇది నేషనల్ వైడ్గా ఉండేటువంటి అప్లికేషన్ ఫామ్ కాబట్టి మనకు పార్ట్ టైం అనేది ఇక్కడ అన్ని జిల్లాల అంటే వేరే రాష్ట్రాలలో కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇచ్చిండు. మనకైతే మన తెలంగాణలో డిస్టెన్స్, రెగ్యులర్ రెండే ఉంటాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, ఓపెన్ యూనివర్సిటీలలో చేసేటువంటి ఇందిరాగాంధీ కానీ, ఇంకా రామరెడ్డి, SDLC కాకతీయ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా డిస్టెన్స్లో ఉంటాయి. అది డిస్టెన్స్. రెగ్యులర్ అంటే ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి చేసేది. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు. ఇక్కడ చూడండి, ఆధార్ కార్డులో ఉన్నటువంటి విధంగా మన నేమ్ ఇవ్వాలి, మెమో కాదు. ఇక డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అమ్మాయిలకు ఆధార్ కార్డు పైన ఒక రకంగా ఉంటుంది, మీ
ఎస్ఎస్సి మెమో ప్రకారం ఒక రకంగా ఉంటుంది కాబట్టి చూసుకొని ఇవ్వండి ఆడవాళ్ళు అయితే. ఇక డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డు అన్నాడు. సో ఆధార్ కార్డు ప్రకారం అయితే ఇవ్వండి. ఇక జెండర్ అనేది మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఓబీసీ, అదర్స్, ఎస్సీ, ఎస్టీ. ఇది సెంట్రల్ నామ్స్ ప్రకారమే సెలెక్షన్ అనేది చేపడతారు. ఓబీసీ అని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బీసీ అభ్యర్థులు. బీసీ ఏ అయినా, బి అయినా, సి అయినా, డి అయినా ఎవరైనా బీసీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ముస్లిం మైనారిటీలు అదర్స్లోకి వస్తారు కాబట్టి గమనించాలి, బీసీలోకి రారు. మన తెలంగాణ విషయాలకు అయితే బీసీలకు వస్తారు కొన్ని క్యాస్ట్లు. సో అదొకసారి చూసుకోవాలి. ఇక ఆధార్ నంబరు ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డును మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ పైన క్లిక్ చేసి సో అప్లోడ్ చేయాలి. అండ్ స్టేట్ టు విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ అని చెప్పేసి అయితే మనకు అడుగుతూ ఉన్నది. సో మనకు తెలంగాణ ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ జిల్లా అని చెప్పేసి అడుగుతుంది. మన జిల్లాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నాది రాజన్న సిరిసిల్ల కాబట్టి రాజన్న సిరిసిల్ల అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుంటా. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అని అడుగుతుండు. కొన్ని మాత్రమే ఇచ్చింది డిగ్రీ కాలేజీలకు సంబంధించి. అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్ ఒకటి, అగ్రికల్చర్ కాలేజ్ అంటే డిగ్రీకి సమానమైంది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇచ్చిండు. వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఇచ్చిండు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ ఇచ్చిండు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ ఇచ్చిండు. కానీ నాకు సంబంధించింది ఇవ్వలేడు కాబట్టి డిగ్రీ. సో అదర్స్ అని పెట్టినా నేను. సో ఇన్స్టిట్యూట్ నేమ్ అదర్స్ పెట్టినప్పుడు ఏ ఇన్స్టిట్యూటో ఆ ఇన్స్టిట్యూట్ పేరు అయితే రాయాలి మన డిగ్రీకి సంబంధించింది. సో దీని తర్వాత ఎడ్యుకేషన్ టైప్ ఆఫ్ పాస్ అవుట్, ఎప్పుడు పాస్ అయ్యారు అని చెప్పేసి, అంటే ఏ టైప్లో పాస్ అయ్యారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నది. ఏ టైప్ అంటే ఇందులో మనకు స్ట్రీమ్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రీమ్ను బట్టి మనం ఏ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనది దాదాపుగా బీఏ, బీకామ్, బీఎస్సీ అనేది దాదాపుగా జనరల్ కిందకి వస్తుంది కాబట్టి, అంటే దాదాపుగా జనరల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి జనరల్ స్ట్రీమ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ జనరల్ స్ట్రీమ్లో ఏమేమి వస్తాయని చెప్పేసి అయితే మనకి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు కావాల్సిన దీనిలో లేకపోతే నెక్స్ట్ వేరే సెలెక్ట్ చేసుకొని మీరు ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను బీఎస్సీ కంప్లీట్ చేసిన కాబట్టి బీఎస్సీ అనేది ఇందులో ఉన్నది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ సో ఇక్కడ ఉన్నది. సో ఎస్ అని క్లిక్ చేస్తా. లేదు ఇందులో లేదు అని అనుకుంటే మనము జనరల్ స్ట్రీమ్ను మళ్ళీ వేరేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మళ్ళీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సో ఇది బీఎస్సీ. స్పెషలైజేషన్ అంటే బీఎస్సీలో మ్యాథ్స్. సో ఇట్లా మీ స్పెషలైజేషన్ ఏది ఉన్నదనేది చూసుకొని దానికి సంబంధించింది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ ఐడి, యూనిక్ రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్ అని అడుగుతుంది. కొన్ని రాష్ట్రాలలో యూనిక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, కొన్ని రాష్ట్రాలలో రోల్ నెంబర్ ఉంటుంది. అంటే మన దగ్గర రోల్ నెంబరే ఉంటుంది అనుకోండి. హాల్ టికెట్ నెంబర్ అంటాం మనం. హాల్ టికెట్ నెంబర్ వేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారో చూడండి. 19, 20, 21, 22, 23, 24. సో ఇవి మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నది. మనకు నోటిఫికేషన్లో 18 అని ఇచ్చాడు కానీ 18 ఇక్కడ లేదు. మనం ఒకసారి చూసినట్లయితే 19, 20, 21, 22, 23, 24 అంటే ఫ్రెషర్స్కి కూడా అవకాశం ఉన్నది. సో నోటిఫికేషన్లో ఇచ్చిన దానికి ఇక్కడ ఇచ్చిన దానికి కొద్దిగా తేడా ఉంది. అక్కడ 18 నుంచి 23 ఉంది, ఇక్కడ 19 నుంచి 24 ఉన్నది. సో మంత్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మంత్ అనేది వస్తుంది ఇట్లా. సో ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది, CGPA వచ్చిందా లేకపోతే మార్కులు వచ్చినాయని చెప్పేసి. ఇప్పుడు దాదాపుగా అన్నీ కూడా CGPAనే ఇప్పుడు వచ్చినటువంటిది. సో CGPA వేయండి. మీ మెయిల్ ఐడి వేయండి, మీ మొబైల్ నెంబర్ రాయండి. ఈ మెయిల్ ఐడి అనేది తెలుసు కదా, మనకు లింక్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని కూడా ఒకటి సజెస్ట్ అవుతుంది చూసిరా. సో ఇట్లా ఉండాలి పాస్వర్డ్. అంటే ఒక అప్పర్ లేయర్ ఉండాలి, ఒక లోయర్ లేయర్, ఒక అప్పర్ క్యారెక్టర్ ఉండాలి, ఒక లోయర్ క్యారెక్టర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నంబర్ ఉండాలి. ఇట్లా 4 రకాలుగా ఉండేటట్టు చూసుకోండి. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. సో ఇట్లా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, సేమ్ పాస్వర్డ్ ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు సజెస్ట్ చేసేటువంటి పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. సో ఇది ఇట్లా ఉంటుంది. దీన్ని ఒక ఫోటో కొట్టుకోండి, లేదంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే రాసి పెట్టుకోండి. సో షో పాస్వర్డ్ పైన క్లిక్ చేయగానే ఇది ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. అంటే క్లిక్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్ మనకు ఎంట్రీ చేసింది కాదు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎంట్రీ చేస్తే మాత్రం షో పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తుంది. 5+2 ఎంత అని అడుగుతుంది. ఇక్కడ 7 ఎంట్రీ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయ్యి మన మెయిల్కు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చి అక్కడ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ను క్లిక్ చేస్తేనే మనకు ఇది లాగిన్ అవుతుంది. అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి అప్పుడు మనం ఈ పాస్వర్డ్ తోటి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఒక 5 డీటెయిల్స్ అడుగుతుంది. అది కూడా ఇంకా చాలా పెద్దగా ఉంటుంది.
అంటే అన్ని డీటెయిల్స్, మన బ్యాంక్ అకౌంట్, మన పర్సనల్ డీటెయిల్స్, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అండ్ మనం ఎక్కడైతే ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాం అది, ఆ ట్రైనింగ్ చేసే దాంట్లో కూడా మళ్ళీ స్ట్రీమ్ అడుగుతుంది, ఏ రకమైనటువంటి ట్రైనింగ్ చేస్తారు అని చెప్పేసి అయితే 2-3 రకాల ట్రైనింగ్స్ అయితే ఉంటాయి, అవన్నీ అడుగుతుంది. సో అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడి వరకు అయితే ఆపిన. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా టోటల్గా కావాలంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఒకరిది, ఇప్పుడు ఎవరిది నా దగ్గర లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నా, ఒకరు అప్లికేషన్ తీసుకొని క్లియర్గా స్టెప్ బై స్టెప్ 20 నిమిషాలైనా 30 నిమిషాలైనా వారిది ఎట్లా నింపుతున్నా అని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.